భయపడుతున్నారు. ప్రభుత్వం పేరెంట్స్ ఇంత భయం అంటే తెల్ల. భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. బీజేపీ జిందాబాద్. బీజేపీ జిందాబాద్. అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి, ఎంపీ చైర్పర్సన్ ను అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి. ఎంపీ చైర్పర్సన్ ను అరెస్ట్ చేయాలి. ప్రధానిని అవమానపరిచిన వారిని వెంటనే, ప్రధానిని అవమానపరిచిన వారిని వెంటనే, ప్రధానిని అవమానపరిచిన ఒక ఫోటో ఫోటో కొట్టినా ఫోటో అవసరం లేదు. ఫోటో అసలు భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై జై మాతా. భారత్ మాతా. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. బీజేపీ జిందాబాద్. బీజేపీ జిందాబాద్. భారతీయ జనతా. వారి చిత్రపటాన్ని తగలబెడుతూ చెప్పులతో కొట్టడం చాలా దురదృష్టకరం. ఒక మహిళా జడ్పీ చైర్పర్సన్ రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యతలో ఉండి ఇటువంటి చిల్లర పనులు చేయడం చాలా దురదృష్టకరం. ఒక దేశ ప్రధాని గారిని అవమానించడం ఇది మేము భారతీయ జనతా పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీ గారికి రెడ్ కార్పెట్ పరుస్తూ ఆయనని ఆదరిస్తూ అభిమానిస్తుంటే కేవలం ఒక లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి కవితను అరెస్ట్ చేసి అది ఈడీ పని ఈడీ చేసుకుంటూ పోతుంది. ఈడీకి వీరి తప్పు చేయనట్టయితే వీరికి ఎందుకు భయం? వీరు రోడ్డుపైకి ఎక్కి ఒక దేశ ప్రధానిని వారి చిత్రపటాన్ని కాల్చి దహనం చేసి చెప్పులతో కొట్టడం అనేది ఇది చాలా దురదృష్టకరం. యావత్ భారతదేశం అంతా కూడా దీన్ని చిక్కుపడే విధంగా ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేయడం సరైనది కాదు. మేము ఈరోజు బీఆర్ఎస్ జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ గారుల పైన వెంటనే కేసు చేయాలని చెప్పి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇకనైనా కానీ వారు బేషరత్తుగా నరేంద్ర మోడీ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నాం. లేదంటే ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులను అడ్డుకొని వాళ్ళను ఎలా చేయాలో అలా చేస్తాం. ఎందుకంటే ఒక దేశ ప్రధాని ఉన్నతమైనటువంటి బాధ్యతలు ఉన్నటువంటి వీరు ఒక జడ్పీ చైర్పర్సన్ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పదవిలో ఉండి ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయడం ఇది సరైనది కాదు. వెంటనే బేషరత్తుగా నరేంద్ర మోడీ గారికి క్షమాపణ చెప్పి నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయాలి జడ్పీ చైర్పర్సన్ అని చెప్పి భారతీయ జనతా పార్టీ జగిత్యాల నుండి డిమాండ్ చేస్తున్నాం. భారత్ మీ కుటుంబం ఇంకా మీ కుటుంబం ఎన్నో చూడాల్సిన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు మీకు గుణపాఠం చెప్పాల్సిన పని గుణపాఠం చెప్పారు. ఇంకా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరిగినట్టయితే ఇప్పటికీ మీ పార్టీ భూస్థాపితం కాబోతున్నది. ఇంకా భూస్థాపితం అవుతుంది. ఇలాంటి ఘటనలు తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో మీరు మీ పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి సుధా విముక్తి కలగబోతుంది. అలాంటి పార్టీ ఇలాంటి చిగ్గుమాలిన పనులు చేయడం అంటే మంచిది కాదు. కావున దయచేసి వెంటనే మీరు ప్రధానమంత్రి గారికి భారతీయ జనతా పార్టీకి క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తే టీఆర్ఎస్ నాయకులకు నిద్ర పడతలేదు. వాళ్ళు ఏం చేయాలి? కవిత తప్పు చేసింది కనుక వారు మరి మోడీ గారికి మరి ఈడీ వారికి శుభాకాంక్షలు చెప్పాలి. తప్పు చేసింది కనుక వారు ఉల్టా వచ్చి నరేంద్ర మోడీ గారు ఓట్లు ఎన్నికలు ఉన్నాయని చెప్పి మరి నిన్న దిష్టిబొమ్మ దగ్ధం చేయడమే కాకుండా మరి చెప్పులతోటి కొట్టిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. బేషరతుగా క్షమాపణ చెప్పాలి. మరి జడ్పీ చైర్మన్ దా వసంత గారు ఆధ్వర్యంలో నిన్న జరిగింది. మేము ఒక్కటే హెచ్చరిక చేస్తున్నాం, మేము గిట్ట తిరగబడితే మీరు టీఆర్ఎస్ జగిత్యాల తిరగది. ఒకటే హెచ్చరిస్తున్నాం, వెంటనే క్షమాపణ చెప్పి వారిని అరెస్ట్ చేయనట్టయితే ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయి ఇయ్యాల గిట్ట అరెస్ట్ చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తాం. ఎక్కడో కిరాయి రౌడీలను పార్టీలకు సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి చెప్పులతోటి బొమ్మలను కొట్టియడం అంటే అది కరెక్ట్ కాదు. ఎప్పుడైతే తప్పు చేసిందో చట్ట ప్రకారంగా చర్య కంపల్సరీ. నేను చేసినా, శ్రీని చేసినా, ఇంకెవరు చేసినా, ఎవరు చేసినా కానీ చట్ట ప్రకారం. ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి 6 నెలలు 8 నెలలు జైల్లో ఉన్నాడు. నిన్ను అడిగిన వాళ్ళు ఎవరు? ఒక మాజీ ఎంపీవి, ఒక ముఖ్యమంత్రి బిడ్డ కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి బిడ్డ కావచ్చు. కానీ తప్పు తప్పే.
ఇక ముందు అయినా కానీ బీఆర్ఎస్ వాళ్ళు మీ ఉనికిని కాపాడుకోవాలంటే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు కాకుండా ఏదైనా వ్యతిరేకమైనట్టు కార్యక్రమాలు చేయండి, నినాదాలు చేయండి, అది చేయండి, ఇంకేదో చేయండి. కానీ చెప్పులతోటి కొట్టడం, రాళ్ళతోటి కొట్టడం, అగ్గిలు పెట్టడం ఇదంటే కరెక్ట్ పద్ధతి కాదని మేము బీజేపీ పక్షాన ఖండిస్తున్నాము. ఈ వారిపైన కూడా కేసు నమోదు చేయాలని చెప్పి పోలీస్ వ్యవస్థ కూడా నిఘా ఉంచాలి. ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్ ఎవరెవరు ఏ పనులు చేసినా, పిచ్చి పిచ్చి పనులు చేసినా కానీ కంపల్సరీ కేసులు పెట్టాలి, లోపల నూకాలి. కానీ